The world ain't all sunshine and rainbows. It's a very mean and nasty place, and I don't care how tough you are, it will beat you to your knees and keep you there permanently if you let it. You, me, or nobody is gonna hit as hard as life. But it ain't about how hard you hit. It's about how hard you can get hit and keep moving forward. How much you can take and keep moving forward. That's how winning is done. లక్ష్మి రోజంతా గ్లామర్ అవుతుంది. నాకేం తెలుసు? ఆడ ప్రొడక్షన్ మేనేజర్కి ₹1,00,000 చెక్ చేయాలంట. అది ఎప్పుడు ఇస్తారు? ఎప్పటికీ పైసలు 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 అంటారు కదా బాయ్. ప్రొడ్యూసర్కి వేరే పని ఉండదా? అరే 10 గంటలకు వస్తానండి సార్. రాని సార్. హీరో గారు టేక్ చేద్దామండి సార్. పిలుస్తున్నా సార్. సైలెన్స్, కెమెరా, యాక్షన్. ఒకే దాన్ని తీసుకోవాలి. ఒక్కసారి దానిపై కాల్ వేసి ఇప్పుడు తెలుస్తుంది దానికి కెపాసిటీ. కట్ కట్. సార్ సూపర్ టేక్ సార్. సార్ వన్ మోర్ టేక్ ప్లీజ్. వన్ మోర్ టేక్. మళ్ళీ వన్ మోర్ టేక్. ఇన్సర్వేషన్ బాగా వచ్చాయి. ఓకే ఓకే. కెమెరా, యాక్షన్. ఒకే దాన్ని తీసుకోవాలి. ఒక్కసారి దానిపై కాల్ వేసి ఇప్పుడు తెలుస్తుంది దానికి కెపాసిటీ. అదేరా నేను. కట్ కట్. సార్ సార్ సూపర్ టేక్ సార్. సూపర్ టేక్ సార్. ఎస్. రెయిన్ సాంగ్ లేదు కదా, నేను రెయిన్ డాన్స్ లో చాలా ఫేమస్, సో థింక్ అబౌట్ దాట్. నాకైతే నో ప్రాబ్లం. మీరు ఒకసారి ప్రొడ్యూసర్తో మాత్రం కన్విన్స్ చేసుకొని తీద్దాం. ప్రాబ్లం ఏం లేదు. రైట్ రైట్. సార్ 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 కూర్చొని మాట్లాడుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి చెప్పు. సార్ మన ఫిలింలో అంత ఎంటర్టైన్మెంట్ లేదు సార్. అయితే నాకు ఏం చేయమంటావు? అబ్బా తొక్కలది తొక్కల సినిమాలో తొక్కల డైలాగ్ తొక్కలో ఏం చెప్పారు సార్. సూపర్ సార్. సూపర్ డైలాగ్ సార్. కూర్చోండి సార్. సార్ మన ఫిలింలో రెయిన్ సాంగ్ ఉంటే బాగుంటుంది సార్, ఎందుకంటే ఈ సాంగ్ మీ ఫిలింకి ప్లస్ పాయింట్ అవుతుంది. చెప్పండి సార్. యాక్చువల్లీ 95 days నుంచి కంటిన్యూస్గా షూటింగ్ జరుగుతుంది సార్. సో నా ఫేస్లో అంత ఫ్రెష్ లేదు. ఓకే. మీరు ఒకసారి ప్రొడ్యూసర్ గారికి చెప్పి 1 week హాంకాంగ్ ట్రిప్ పంపిస్తే మంచిగా మసాజ్ చేసుకుని వస్తాను సార్. కానీ నేను ఆ సాంగ్ చేయాలంటే నాకు 10 lakhs ఎక్స్ట్రా ఇవ్వాలి. హలో హలో మామ చెప్పరా. ఒక్క నిమిషం చెప్తాను.
ఒక్క నిమిషం చెప్తాను. ఆహా, వీళ్ళు కూడా డిస్కస్ చేసినట్లు పైసల గురించి, వెళ్ళిపోలే గురించి. చెప్పరామమ్మా. ఎక్కడ ఉన్నా సాయంత్రం కలుస్తున్నావు కదా పబ్లా, ఇలా కలుస్తున్నావా లేవా? ఏ టైం వరకు వచ్చావాడా? చెత్త సినిమా చెత్త ప్రొడ్యూసర్. వీళ్ళకి అసలు నా టాలెంటే తెలియట్లేదు. తొక్కలో సినిమా తొక్కలో ప్రొడ్యూసర్ తొక్కలో డైరెక్టర్. దానికేముంది సార్, ఈ వీక్లో నేను 25 షార్ట్స్ ప్లాన్ చేశాను. అది లాస్ట్ సీన్. సో ఆ 25 షార్ట్స్ 2 డేస్లో కంప్లీట్ చేసేసి మీరు హాంకాంగ్ వెళ్తారో హాలీవుడ్ వెళ్తారో మీ ఇష్టం సార్. ఏమన్నా 25 షార్ట్స్ 2 డేస్లో వచ్చేద్దామా? ఇక్కడ ఎవరు ఉన్నమాట ఇంట్లో ఆడుకుంటుంది. మంచిగా తీసుకురా. వీడొక డైరెక్టర్, ఇదొక సినిమా. నా బతుకు చూడ. మంచిగా 1 వీక్ రెస్ట్ తీసుకుందామంటే 3 నెలల నుంచి సినిమా తీసి చంపుతున్నాడు. గదవా గదవా. బాబు ఎవరమ్మా నువ్వు కూడా నా సినిమాకి వచ్చి నన్ను ఎవడని అడుగుతున్నావు? నేనే నా సినిమాకి హీరో. నీకు చెప్తా అందరు చెప్తే హీరో క్యారెక్టర్ ఇక్కడ ఏం లేదు సార్. వాడు ఎక్కడ ఉన్నాడు? వెళ్ళి కలువు. వాడు డైరెక్టర్, ఇదో సినిమా, నేను హీరో. దీని అమ్మ జీవితం. పాపం హీరో. తొక్కుల మూవీ, తొక్కులు టైటిల్ ఇంత వెరైటీగా ఉంటే డైరెక్టర్ ఇంకెంత వెరైటీ ఉంటుంది చూడాలి. ఈ సినిమా నాదే. ఈ సినిమాకి నేనే హీరో. కుమ్మేసుకుంటేగా. ఏం కావాలి? డైరెక్టర్ అమ్మన్నాడు హీరో క్యారెక్టర్ గురించి. ఈ ఫొటోస్ తనకి ఇవ్వు. సార్ సార్ అడవడానికి గమనికి వచ్చింది. ఏమో నాకేం తెలుసు. హీరో కనిస్తానంట కదా, వచ్చి కూర్చున్నాడు. సర్లే పోనీ వాడి ఫోటోలు తీసుకొని పంపించు, కాల్ చేస్తాను చెప్పు. చెప్పినా సార్, ఆయన పోనట్టుండు, పెద్ద నష్టం లెక్కుండు. ఇదేంటో రజనీకాంత్ ఫోటోలు ఇచ్చినావు? రజనీకాంత్ కాదు సార్, రజనీ మింత అంట. రజనీ మెంత? ఇదేంట్రా? సరే వాడు లోపల రమ్మన్నాడు, సంగతి ఉందని చూస్తాను. హాయ్ సార్. ఏంటి బాబు, రజనీకాంత్ ఫోటో పంపించు, నీ ఫోటో పంపించు. అవును సార్, ఇప్పటికి 333 ఆఫీసులు తిరిగారు, ఒక్కడు కూడా ఛాన్స్ ఇవ్వలేదు సార్. ఓకే సరే, రైట్ బాయ్. ఇదే సార్ రజనీకాంత్ ఫోటోస్ వచ్చి. మరి రజనీకాంత్ ఫోటోలు చూసి నీకెవరన్నా ఛాన్స్ ఇచ్చేది? నాకేం తక్కువ, ఎందుకు ఇవ్వాలి సార్? ఫోటోస్ ఇచ్చారు కదా, సరే అవసరం అంటే కాల్ చేస్తాం. ఇప్పుడు వెళ్ళి కుదరదు సార్, మీరు నాకు ఛాన్స్ ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కలే ప్రసక్తే లేదు.
నాకు ఇంటికి ఇవ్వదు సార్. రజనీకి యాక్టింగ్ ఛాన్స్ రానప్పుడు అచ్చం నాలాగే ఉండేవాడు. ఈ కంప్యూటర్ కూడా అందులో చదివేసా ఎందుకు సార్ మా టాలెంట్ని తొక్కేస్తారు ఇలా? ఈసారి మీరు కొత్త వాళ్ళని ఇండస్ట్రీలో ఎదగనియరా సార్? హలో సార్ ఇదేంటా సార్? ఐస్ క్రీమ్ ఏమైనా తీసుకోండి మేడం. చెప్పండి సార్. अरे सारे डायरेक्टर का दिमाग खराब जैसे टाइम पास कर रखा जाके शूटिंग उसको समझ में नहीं आ रहा है क्या एक्टिंग कर रहा मालूम. खाली खाली डायरेक्टर का दिमाग खराब. डायरेक्टर సార్ వాడికి హీరో క్యారెక్టర్ అంటే ఏం పేరు? థ్యాంక్ యూ. నెక్స్ట్ హీరో ఇంకెన్ని ఆఫీసుల చుట్టూ తిరగాలి. యువర్ ఫాదర్ డైరెక్టర్, సారీ యువర్ ఆనర్ డైరెక్టర్. సరే నీకేమంచో చేసి చూపించు బాబు. అన్నీ వచ్చు సార్, మీకేం కావాలో చెప్పండి. నీకు ఎన్న టాలెంట్ ఉందో చేసి చూపిరా. యాక్టింగ్ వచ్చు, డాన్సింగ్ వచ్చు, సింగింగ్ వచ్చు, ఫైటింగ్ వచ్చు, డైరెక్షన్ కూడా వచ్చు సార్. మరి నేను ఎందుకు రీడా? నువ్వే చేసుకో. చేసుకో. వాళ్ళతో పొల్లేమని అంటున్నారు. ఎక్సలెంట్ సీట్ ఇస్తాను అవసరం చూడండి रजनी मेंथ बोल रहे रजनी मेंथ 10 मिनट हो गया अभी तक. టెన్షన్ పడకండి సార్. అంత బడ్జెట్ లేకే నేను ఇక్కడికి వచ్చాను సార్, లేదంటే నేనే సినిమా తీసుకునేవాడిని. మీకు ఏ టైప్ ఆఫ్ డైలాగ్ కావాలి సార్? ఏదో ఒకటి చెప్పురా బాబు, ఎందుకు సతాయిస్తున్నాడు? అంటే నాకు అన్నీ వచ్చు సార్, మీరు ఏదైనా డైలాగ్ ఇస్తే చెప్తాను సార్. డైలాగా సీనే వేస్తాగరా. నీకు ఈ నా కొడుకులందరికీ కలిపి ఒక పెద్ద సినిమా చూపిస్తా. ఓకే మిస్టర్ రజనీ మ్యాన్, యు ఆర్ సెలెక్టెడ్. యు ఆర్ మై హీరో. నేను రెడీ సార్, డ్రెస్ చేంజ్ తీసుకురా, ట్రయల్ చూద్దాం. హీరో గారిని తీసుకురంట్రా. ఓకే రజనీ మ్యాన్, సార్ మన హీరో ఎలా ఉన్నాడు? నా ప్రొడ్యూసర్ నాకు ఇప్పుడు చెప్పారు, మీరు ఇది మీ ఫస్ట్ సినిమా కాబట్టి మీకు 10 lakhs కంటే ఎక్కువ రెమ్యునరేషన్. తొండి నేను ఒప్పుకోను, నా డబ్బులు మొత్తం పోతున్నాయి. ఓకే రజనీ మ్యాన్, ఓకే. ఇప్పుడు మీ మీద ఒక చిన్న ట్రయల్ షూట్ చేద్దాం అనుకుంటాను. సో దాన్ని నువ్వేమంటావు? సార్ ఈ స్టోనే మీది సార్, మీకు నచ్చిన శిల్పాన్ని చెక్కుకోండి సార్. స్టార్ నిచ్చేసా చూడు, నేను మెగా స్టార్ నిచ్చేసా చూడు. ఓకే రజనీకాంత్, ఓకే. సార్ రజనీకాంత్ కాదు సార్, మెంత్, రజనీ మెంత్. ఎంత ఎక్కువైందిరా. ఆడు కట్ చేస్తా, నీది అలా కొడుకులందరూ ఒకటేసారి కట్ చేస్తా. చూడండి రజనీ మ్యాన్, నేను ఇప్పుడు మీతో ఒక చిన్నది ఒక ట్రయల్ షూట్ చేస్తున్నాను. సో అది జస్ట్ లైక్
హీరో ఇంట్రడక్షన్ సీన్. చెప్పండి సార్. మీరు చెప్పేది వినండి సార్. సార్ నా రీల్ సాంగ్. సో ఒక 10th ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది సార్. సో 10th ఫ్లోర్ బిల్డింగ్ పక్కకి దాని కిందనే ఒక స్విమ్మింగ్ పూల్ పక్కకు ఒక బెంచ్ మీద హీరోయిన్ విత్ బికినీ. సార్ ఎగ్జాక్ట్ కాదండి సార్, హీరోయిన్ విత్ బికినీ ఉంది. మెంట్గా రండి, సీన్ వినండి. సో హీరోయిన్ బికినీతో ఉంటుంది. సో మీరు 10th ఫ్లోర్ టాప్లో ఉంటారు. 10th ఫ్లోర్ టాప్లో నుంచి మన స్విమ్మింగ్ పూల్లో దుంకుతుంది. ఆ దుంకేసి ఈదుకుంటూ వెళ్ళి హీరోయిన్ ముందు పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పాలి. 10th ఫ్లోర్ బిల్డింగ్ నుంచి దూకి ఈదుకుంటూ వెళ్ళి హీరోయిన్కి బుక్ ఇయ్యాలా? అంతే సార్, అదే సార్. వా ఒక్కసారిగా పట్టేశారు సార్ మీరు. అంటే వైరింగ్ ఉంటుందా సార్ మనకేమన్నా? చీచి వైరింగ్గా మనం అలాంటివి ఏం వాడాలి సార్. ఒకటే దుంకాలే పోవాలి పోయాలి సార్ ఏమైందన్నా? నాకు ఈత రాదు సార్. పర్లేదు, స్విమ్మింగ్ పూల్లో కూడా వాటర్ ఉండవు. ఇదేంట్రా ఇది ఎంత ఉంది? ఆడికించి నేను ఇప్పుడు దూకాలా? ఈడు ఏమన్నా కోపం పెంచుకున్నారా నా మీద? వామ్మోయ్, నీ దండం పెడతా, నన్ను వదిలిపెట్టరే, మా ఇంటికి పోతా నేను. రజనీ మ్యాన్ ఏమైంది నీ లెంత్? చేస్తారా అసలు నాకు? ఏమైంది హీరో గారు? మీరే మా సినిమాకి హీరో. సార్ మీరు చాలా గ్రేట్. ఇంత గొప్ప సినిమా ఎవరు తీయరు సార్. మీరు చాలా గ్రేట్. మీరు మాత్రం చాలా జాగ్రత్త. ఏమండి హీరో గారు, మీకు ఇంట్రడక్షన్ సీన్ ఓకేనా? నాకు మాత్రం ఈ సీన్ ఉంది సార్. ఈ సినిమా మంచిగా రావాలంటే మీరందరూ నేను చెప్పినట్టు వినండి, అప్పుడు సినిమా బాగొస్తుంది. ఓకే, ఈ సినిమాకి హీరో నేను. ఓకే, ఓకే రెడీ టేక్. ఓ టైం అయిపోయింది కదా, సరే ప్యాకప్. రేపటి నుంచి మళ్ళీ ఫ్రెష్గా మంచిగా వర్క్ చేద్దాం. ఓకే బాయ్.